కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళలకు పెద్దపీట వేసింది అన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి చీరలను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చీరల పంపిణీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు. అనంతరం ఆయన మాట్లాడారు. మరి దోమలకు ఇబ్బంది పడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి మరి ఇవాళ 200 యూనిట్లకు ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, గతంలో కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు వాళ్ళు మన ఇంటికి వచ్చి కరెంటు తీగలు కట్ చేసిన రోజులను ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, గత 2 సంవత్సరాలుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇవాళ కరెంటు బిల్లు కట్టకుండా జీరో బిల్లు వస్తుంది. మీ అందరికీ వస్తుంది ఆ జీరో బిల్లు. అదేవిధంగా ఇవాళ పంటలు పండిస్తే బోనస్ గా 500 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులకు కూడా ఇవాళ క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయలకు దాదాపు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది తప్పకుండా చేస్తుంది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మహిళలకు మరి ముఖ్యమంత్రి గారు మహిళా సోదరి మనల్ని కోటీశ్వరాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మరి పరిశ్రమలు పెడితే మేము ప్రోత్సహిస్తాం. మరి సెల్ఫ్ హెల్ప్ ద్వారా మీ గ్రూపుల ద్వారా కూడా మీ అందరికీ ఉపాధి కల్పించి